పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, పిల్లల్ని ఇంటర్న్షిప్స్ కి పంపిస్తున్నారు కదా. ఇంటర్న్షిప్స్ అంటే మీరు చదువుతూనే ఆన్ జాబ్ ట్రైనింగ్ తెచ్చుకునే ఎక్స్పీరియన్స్ ఇస్తుందా లేదా, మీకు స్కిల్స్ నేర్పిస్తుందా లేదా, మీ పేరెంట్స్ ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తున్నారు, ఇన్నోవేషన్స్ ఏంటని ఇవన్నీ కన్సిడర్ చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కాలేజ్ ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏంటి అని చూడాలి. తర్వాత అక్రిడియేషన్, నాక్ అక్రిడియేషన్, ఎన్బిఏ అని ఉంటుంది. ఎన్బిఏ నేషనల్ బోర్డ్ అక్రిడియేషన్ అని చెప్పి దాంట్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ర్యాంక్స్ ఉంటాయి. టైర్ 1 అంటే టాప్ కాలేజ్, టైర్ 2 అంటే మిడిల్ కాలేజ్, టైర్ 3 అంటే యావరేజ్ కాలేజ్. ఆ ర్యాంకింగ్ చూడాలి. తర్వాత ప్రోగ్రామ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కోర్స్, మీరు ఏ కోర్స్ జాయిన్ అవుతున్నారో ఆ యూనివర్సిటీలో ఆ కోర్సెస్ మీకు జాబ్ రిలేటెడ్ గా స్పెషలైజేషన్స్ ఇస్తున్నాయా లేదా చూడాలి. ఆ సిఎస్సి అనగాము సిఎస్సి వచ్చిందని లైన్ గా జాయిన్ అవ్వకూడదు. సిఎస్సిలో ఏమి ఇస్తుంది స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ బయట ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేదా, అంటే ఇండస్ట్రీకి రిలేటెడ్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదా చూడాలి. అప్పుడేగా మీకు ఉద్యోగాలు వచ్చేది. బ్లైండ్ మీరు సిఎస్సి ఈసీ జాయిన్ అయిపోయి ఉద్యోగాలు వస్తాయా? రావు. అంటే మీకు జాబ్ రిలేటెడ్ గా మీకు కోర్స్ ఉందా లేదా చూడాలి. ఓకే. తర్వాత కరికులం, సిలబస్, ఇది ఇంపార్టెంట్. ఆ సిలబస్ ఎలా ఉంది, మీకు సబ్జెక్ట్స్ ఏం నేర్పిస్తున్నారు, సబ్జెక్ట్ తో పాటు స్కిల్స్ నేర్పిస్తున్నారా లేదా, క్లియర్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పిస్తున్నారా లేదా, ఇవన్నీ చూడాలి. తర్వాత ప్లేస్మెంట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది, ఎవడో ఒక్కరికి ₹1,00,00,000 అనే పేపర్లో యాడ్ ఇచ్చేసుకుంటాడు. ఒక్కడికి జాబ్ వస్తుంది ₹1,00,00,000, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఏ యూనివర్సిటీ అయితే అందరికి అవకాశాలు ఇవ్వగలుగుతుందో అలాంటి యూనివర్సిటీ చూడాలి మీరు. ఒక్కరికి ₹1,00,00,000 ఇచ్చిందిగా అని చెప్పి మీ టాప్ అనుకోవాలి. అర్థమైందా? అదే యూనివర్సిటీలో 100 మందికి ఇవ్వగలుగుతుందా లేదా, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయో రేషియో చూడాలి. 2,000 మంది ఉంటే 2,000 మందికి ఎంత మంది జాయిన్ అవుతున్నారు ఉద్యోగ అవకాశం, అర్థమైందా? అప్పుడు మీకు కూడా అవకాశం వస్తుంది. అదే ఒక్కడికి ₹1,00,00,000 వచ్చేసి యాడ్ ఇచ్చేసుకుంటే మీరు దాంట్లో జాయిన్ అయితే మీకు వస్తుంది ₹1,00,00,000 రాదు కదా. సో ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు ఇస్తుందా లేదా సంస్థ, యూనివర్సిటీ అని చూడాలి. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ ఇంటర్న్‌షిప్స్, ఇందాక చెప్పాను కదా, మీకు చదువుతో పాటు స్కిల్స్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ చదువుతున్నప్పుడే నేర్పించాలి. అది ఇంటర్న్‌షిప్స్ అని అంటారు వాటిని. అవి కరెక్ట్ గా ఇస్తుందో లేదో చూడాలి. తర్వాత మంచి ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూడాలి. తర్వాత కొలాబరేషన్స్, ఇండస్ట్రియల్ టైఅప్స్, మీకు ఇంటర్న్‌షిప్స్ ఉండాలంటే ఆ యూనివర్సిటీ